नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि आज करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन के रूबरू करनूल डिस्ट्रिक्ट के एडवोकेट्स वकला ने एक पुरज़ोर एहतजाज किया और हुकूमत से मुतालबा किया कि हुकूमत फौरी तौर पर अपने किए गए वादे को पूरा करते हुए करनूल में हाई कोर्ट कायम करे। इस मौके पर सीनियर जूनियर एडवोकेट्स बड़ी तादाद में शरीक रहे और हुकूमत से मुतालबा किया कि हुकूमत अपने वादे के मुताबिक करनूल में हाई कोर्ट कायम करे। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी एडवोकेट को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. కర్నూలులో హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. కర్నూలులో హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి. కర్నూలులో హైకోర్టు వెంటనే ఒడంబడికను అమలు చేయాలి. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలి. భిక్ష కాదు, కర్నూలు ప్రజల హక్కు. హైకోర్టు భిక్ష కాదు, కర్నూలు ప్రజల హక్కు. హైకోర్టు భిక్ష కాదు, కర్నూలు ప్రజల హక్కు. హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల వెంటనే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును వెంటనే కర్నూలులో హైకోర్టును వెంటనే కర్నూలులో హైకోర్టును వెంటనే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు సెకండ్ హ్యాండ్ 5,000 పడుతుంది. అది డూప్లేన్ రాకూడదా? కర్నూలు హైకోర్టు సాధన సమితి గత 3 రోజులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు హైకోర్టు ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నాం. అందులో భాగంగానే మేము ఒకటే అడుగుతున్నాం. 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండింది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఉరుకుల పరుగుల మీద తీసుకొని వచ్చేసి అమరావతిలో నేను బస్సులో పాలించినా నాకు లేనాడు. మన 15 సంవత్సరాల రాజధాని ఉన్నా కూడా వచ్చి అక్కడికి వచ్చి అక్కడ అమరావతిని ఏర్పాటు చేసేసుకొని రాయలసీమకు కర్నూలుకి అన్యాయం చేశాడు. మేము ఒకటే అడుగుతున్నాం. భౌగోళికంగా 1953లో పడినటువంటి 13 జిల్లాలతో ఏర్పడినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అప్పట్లో గుంటూరు మన కర్నూలు రాజధాని ఉన్నప్పుడు గుంటూరు హైకోర్టు ఉంది. ఇప్పుడు అదే అడుగుతున్నాం. అక్కడ గుంటూరు రాజధాని పెట్టారు కదా, ఇక్కడ కర్నూలు హైకోర్టు పెట్టండి. ఏం మీకు రోగం నాకు అర్థం కదా ప్రజాప్రతినిధులకు. మళ్ళీ 2014లో జాతీయ జెండా ఎక్కడెక్కడ దిక్కులేని పరిస్థితుల్లో ఇదే చంద్రబాబు నాయుడు కర్నూలులో ఏపీఎస్పీ క్యాంప్లో జాతీయ జెండా ఎగరేసి 18 వరాలు ప్రకటించాడు. ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. సరే పోనీ మన రాయలసీమ ప్రతినిధుల్లో కర్నూలు ప్రజాప్రతినిధుల్లో వాళ్ళ యొక్క ఏమంటారు చేతగానితనమో మేము వదిలేసాం. న్యాయవాదులుగా మేము వచ్చాం. రాయలసీమ హక్కుల కోసం కర్నూలు హక్కుల కోసం కాపాడుకోవడానికి న్యాయవాదులుగా మేము వచ్చాం. కానీ కొందరు ఇదే న్యాయవాదులు కొందరు పార్టీల పేరుతో మమ్మల్ని మృదపల్లె ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం. కర్నూలుకు అన్యాయం చేయలేదా మీరు? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎయిమ్స్ని మంగళగిరి తీసుకుపోయింది మీరు కదా, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కదా. అదేటువంటి ఇదే ఎక్కువటువంటి నీటిని కూడా తాడపల్లి కూడా తీసుకుపోయింది మీ చంద్రబాబు నాయుడు కదా. మొన్న ప్రకటించినటువంటి లా యూనివర్సిటీని తీసుకుపోయింది కూడా చంద్రబాబు నాయుడు కదా. నేను అంటే రెండు జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నాం. మీరు 3 రాజధానులు పెట్టారు, కర్నూలు హైకోర్టు అన్నారు, కానీ కాలయ పని చేశారు. మీరున్న పీరియడ్లోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ ఉండేది కాదు. అంటే కర్నూలుకు రాయలసీమకు ప్రతి ఒక్కరు అన్యాయం చేసిన పరిస్థితి ఏర్పడింది. ప్రకటిస్తున్నారు కానీ దాన్ని మళ్ళీ ఆచరణలో ముందు తీసుకుపోతాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు ప్రజల కర్నూలు లోకల్ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మంత్రి అయ్యాడు. ఆయన నేను ఎమ్మెల్యే అయితే చాలు, నేను నా మ్యానుఫ్యాక్చర్ లోకల్ మ్యానుఫ్యాక్చర్ 6 ఉన్నాయి. 6ది చూడండి, బాగా చూడండి. ఈ లోకల్ ఎమ్మెల్యేకి అడుగుతున్న టీజీ భరత్ గారికి, మంత్రి గారికి స్ట్రైట్గా అడుగుతున్నాను నేను. మీరున్నటువంటి మీ లోకల్ మ్యానుఫ్యాక్చర్లో 6వ హామీ కింద కర్నూలు హైకోర్టు బెంచ్ నా బాధ్యత అని చెప్పలేదా? ఇప్పుడు 4 క్యాబినెట్ సమావేశాలు జరిగాయి, 3 సార్లు అసెంబ్లీ సెలవులు జరిగాయి. ఎక్కడ కానీ ఈ యొక్క కర్నూలులో హైకోర్టు కానీ బెంచ్ను కానీ ముందు తీసుకెళ్లే ప్రతిపాదన మీరు చేయట్లేదు. అందుకే మేము ఇందులో భాగంగా సోమవారం నుంచి రిలయన్స్ స్ట్రైక్కి వెళ్తున్నాం.
ఒకవేళ అప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు ఎన్నో జరుగుతాయి అన్ని రోజులు అక్కడ ఉంటాం. ఒకవేళ అక్కడికైనా జరగలేకపోతే ప్రతి ఒక్క కర్నూలు ప్రజాప్రతినిధులు రాయలసీమ ప్రజలను ముట్టడించే ప్రయత్నం చేస్తాం. మా హక్కుల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తాం. గొర్రెల రామయ్యలు న్యాయవాది. మన సమాజంలో అప్పట్లో ఉండే ఆంధ్ర కానీ రాయలసీమ మధ్య వ్యక్తుల మధ్య పెద్ద మనుషుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మాత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆంధ్ర వాళ్ళు తమ పంతం నెగ్గించుకోవడానికి కోసం గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే కర్నూలులో రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది మద్రాసు అసెంబ్లీలో జరిగిన తీర్మానం మేరకు. కాకపోతే తర్వాత 1956లో అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉండిన సంజీవరెడ్డి గారు విశాలాంధ్ర అనే దృక్పథంతో తెలంగాణను కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. అక్కడే మనకు పెద్ద అన్యాయం జరిగిపోయింది. యాక్చువల్లీ రాయలసీమకు ఇక్కడి నుంచి ఎట్లా తరలించుకుని పోవాలని కుట్ర ఆంధ్రలో ఉన్నింది. ఆ విధంగా తెలంగాణను కలుపుకొని విశాలాంధ్ర పేరిట ఆంధ్రప్రదేశ్ పేరిట అప్పుడు చేసుకున్నారు, రాష్ట్రం ఏర్పరిచినారు. ఆ తర్వాత కూడా జరిగిన వాళ్ళు ఏ ముఖ్యమంత్రి తదుపరి ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా సంజీవరెడ్డి గారి ఐడియాలజీని ఫాలో అవుతూ వచ్చి 1969 వరకు కూడా తెలంగాణ ఉద్యమం జరిగేంత వరకు కూడా ఈ విషయాన్ని వాళ్ళలో అంత అసంతృప్తి ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయినారు. తర్వాత వచ్చేది గ్రహించిన తర్వాత జయాంధ్ర మూమెంట్ అని తెచ్చి మనకు అట్లా కూడా మనకు రాయలసీమకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. దాంట్లో అనవసరంగా రాయలసీమ ప్రజలను అప్పట్లో ఉద్యమంలో పాల్గొనేటట్టుగా కూడా చేసినారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఒక కుట్ర ఫలితంగా జోన్స్గా ఏర్పాటు చేసుకొని ఈ విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ఆ విధంగా భావిస్తూ కొనసాగించారు. మళ్ళీ మనకు తర్వాత చారిత్రాత్మకంగా తెలిసిన వాస్తవం అంటే 2014లో రాష్ట్రం విడిపోయింది. అంటే మనలా 1953వ సంవత్సరంలో ఏ విధంగా మనకు వచ్చిందో ఆంధ్ర రాష్ట్రం అదే విధమైన పరిస్థితులు ఏర్పడకుండా మళ్ళీ వీళ్ళు కుట్ర చేసి రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేసి ఎంతసేపు రాజధాని అమరావతికే తరలించాలని అన్నీ అక్కడే చేయాలని చూస్తున్నారు. తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్గా వచ్చి మూడు ప్రాంతాలుగా భౌగోళిక పరంగా ఇది చాలా బాగుంటుందని చెప్పి రాయలసీమకు ఉత్తరాంధ్రకు కూడా అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి ఆయన ఒక కాన్సెప్ట్తో ముందుకు పోయినారు. కాకపోతే అది సాకారం కాలేదు. ఇప్పుడు హైకోర్టు మన కర్నూలుకు ఖచ్చితంగా 1937లో జరిగిన ఒప్పందం మేరకు కర్నూలులో పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అని నా ఉద్దేశం. ఎంఆర్ కృష్ణ, అడ్వకేట్స్.